ఎప్పుడైనా ఆలోచించారా? ఇంత పెద్ద, శక్తివంతమైన ఏనుగును కేవలం ఒక చిన్న, సన్నని గొలుసు ఎలా ఆపగలుగుతుంది? వినడానికి వింతగా ఉంది కదూ? ఈ కథ మనందరిలో దాగి ఉన్న అపారమైన శక్తి గురించి చెప్తుంది. కొన్నిసార్లు మనల్ని వెనక్కి లాగేవి బయట కనిపించే సంకెళ్ళు కాదు, మన మనసులో మనమే వేసుకున్న బంధాలన్మాట. సరే, అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా మనం ఒక శక్తివంతమైన ప్రశ్నతో మొదలుపెడదాం. ఓకే, ఈ ప్రశ్న చూడండి. మనలో దాగి ఉన్న నిజమైన శక్తిని తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి? ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ఎలా? దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ ప్రశ్నకు సమాధానం ఒక చిన్న కథలో దాగి ఉంది. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక రెండవ భాగానికి వస్తే ఆ చిన్న ఏనుగు కథ ఏంటో తెలుసుకుందాం. చాలా సింపుల్ కథే, కానీ ఇందులో మనందరం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుంది. ఒక సర్కస్లో ఒక చిన్న ఏనుగు పిల్ల ఉండేది. దాని కాలికి చూడ్డానికి చాలా సన్నగా ఉండే ఒక గొలుసుతో కట్టేసేవారు. పాపం, ఆ ఏనుగు పిల్లకి స్వేచ్ఛగా తిరగాలనుండేది. అందుకే ప్రతిరోజు తన శక్తి అంతా కూడదీసుకుని ఆ గొలుసును తెంచాలని చూసేది. గట్టిగా లాగేది, పెనుగులాడేది. ఎంత ప్రయత్నించినా దాని బలం సరిపోయేది కాదు. ప్రతిసారి ఓడిపోయేది. ఇక్కడే అసలు విషయముంది. చిన్నప్పుడు, అంటే దానికి బలం లేనప్పుడు, స్వేచ్ఛ కోసం ఎంతగానో పోరాడింది. కాని అదే ఏనుగు పెద్దయ్యాక, అపారమైన బలం వచ్చాక ఏం చేసిందో తెలుసా? ఆశ్చర్యంగా కనీసం ప్రయత్నించడం కూడా మానేసింది. ఎందుకు? అదే అసలు పాయింట్. ఇప్పుడు దానికి ఎంత బలముందంటే ఒక్కసారి గట్టిగా లాగితే చాలు ఆ గొలుసు టక్కున తెగిపోతుంది. అయినా సరే అది కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకు? ఇదే ఈ కథలోని అసలైన మిస్టరీ. ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని తరువాతి భాగానికి తీసుకెళ్తుంది. అదేంటో చూద్దాం. సరే, ఇక మూడో భాగానికొద్దాం. అదృశ్య గొలుసులు. విషయమేంటంటే ఆ ఏనుగును కట్టిపడేసింది బయట ఉన్న ఇనుప గొలుసు కాదనమాట. అసలు సమస్య అది కాదు. దాన్ని నిజంగా బంధించిందేంటో తెలుసా? దాని మనసులో, దానికి మాత్రమే కనిపించే ఒక అదృశ్య గొలుసు. దీన్నే మనం సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్ లేదా స్వీయ పరిమితి నమ్మకం అంటాం. అంటే ఏంటంటే, చిన్నప్పుడు అది ఎన్నోసార్లు ప్రయత్నించి ఓడిపోయింది కదా, అలా పదే పదే ఓడిపోవడం వల్ల దాని మనసులో ఒక విషయం బలంగా నాటుకుపోయింది. అదేంటంటే, ఈ గొలుసును నేను ఎప్పటికీ తెంచలేను, ఇది నా వల్ల కాదు అని. ఇక అంతే, ఆ నమ్మకం దాని మెదళ్ళలో ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడది ఎంత పెద్దదైనా, ఎంత శక్తివంతంగా మారినా సరే ఆ పాత నమ్మకమే దాని అక్కడే కట్టిపడేసింది. నిజానికి ఆ ఏనుగు కథ మనలో చాలామందికి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి అదృశ్య గొలుసులు మనకు ఉంటాయి. మనసులో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. అబ్బే, ఇది నా వల్ల కాదులే అనో, గతంలోనే ఫెయిల్ అయ్యాను, మళ్ళీ ప్రయత్నించి ఏం లాభం అనో, లేదా ఇదంతా టైం వేస్ట్ అనో అనుకుంటాం. చూసారా, ఇవే మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపే అదృశ్య గొలుసులు. సరే, మరి ఈ అదృశ్య గొలుసుల గురించి తెలుసుకున్నాం. కానీ అస్సలు ప్రశ్న ఏంటంటే, వీటిని తెంచుకోవడం సాధ్యమేనా? మన శక్తిని మనం గుర్తించడం ఎలా? దాని గురించే ఈ నాలుగో భాగంలో చూద్దాం. ఓకే, ఈ బంధాల నుంచి బయటపడ్డానికి ఒక 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్, మన నమ్మకాన్ని మనమే ప్రశ్నించుకోవాలి. అంటే నా వల్ల కాదు అని మనసు చెప్పినప్పుడు ఒక్క క్షణం ఆగి, ఇది నిజంగా అసాధ్యమా, లేక నేను అలా నమ్ముతున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇక రెండోది, మొదటి అడుగు వేయడం, మన ప్రస్తుత బలమేంటో టెస్ట్ చేసుకోవాలి. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, మన శక్తిని మనం గుర్తించడం. అంటే గడిచిన కాలానికి ఇప్పటికీ మనం ఒకేలా లేము. మనమెంతో నేర్చుకున్నాం, ఎంతో బలపడ్డాం. ఆ నిజాన్ని అంగీకరించాలి. సో మొత్తంగా మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఇదే. ఈ ఒక్క వాక్యం చాలా పవర్ఫుల్. గతంలో ఓడిపోయాం కాబట్టి భవిష్యత్తులో కూడా ఓడిపోతామని అనుకోవద్దు. మన పాత వైఫల్యాలనేవి కేవలం పాఠాలు, అంతేకాని జీవితాంతం మనల్ని బంధించే సంకెళ్ళు మాత్రం కాదు. ఈ కథ విన్నాక మురిగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మన జీవితంలో కూడా మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతున్న అదృశ్య గొలుసేమైనా ఉందా? ఒకవేళ ఉంటే అదేంటి? దాన్ని గుర్తించి తెంచుకోవడానికి మనం వెయ్యాల్సిన ఆ మొదటి అడుగేంటి?